నమస్తే అండ్ వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఎప్పుడో పెళ్లికి ముందు నెల రోజుల ముందు ప్రింటింగ్ ఆర్డర్ ఇచ్చిన శుభలేఖలు రేపొద్దున్న పెళ్లనగా అదిగదిగో వచ్చేస్తున్నాయంటే ఎలా ఉంటుంది? 6 వారాల క్రితం పెద్ద నోట్లు రద్దయితే ఆర్బీఐ వెతుక్కుంటున్న సాకులు కూడా అలానే ఉన్నాయి. కరెన్సీ నోట్ల ప్రింటింగ్ ఎప్పటి నుంచో సాగుతోంది. ఆర్బీఐ అధికారుల మాటల్ని బట్టి ఇంకెన్నాళ్లైనా సాగుతూనే ఉంటుంది. దేశ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యంత కీలక సమయంలో నిరాసక్తంగా నిర్వికారంగా స్పందిస్తోంది. సమస్యను తీర్చలేకపోగా పొంతనలేని ప్రకటనలతో మరింత గందరగోళం సృష్టిస్తోంది. ₹125 కోట్ల మంది భారతీయుల సాక్షిగా సంక్షోభ సమయంలో బోనులో నిల్చుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. చేయని తప్పుకు కాదు, తన చేతకానితనానికి తలదించుకుంది. దేశ భవిష్యత్తును మార్చేసే ఓ కీలక నిర్ణయ సమయంలో తన వంతు పాత్రను సమర్థంగా పోషించలేకపోయిన ఆర్బీఐ తప్పులు దిద్దుకునే కంగారులో మరిన్ని తప్పులు చేస్తోంది. ఎంతో బాధ్యతగా ఉండాల్సిన సమయం, ప్రతి అడుగు అత్యంత అప్రమత్తంగా వేయాల్సిన తరుణం, తీసుకునే ప్రతి నిర్ణయం 125 కోట్ల మంది ప్రజలపై ప్రభావం చూపించేంత సున్నిత సందర్భం. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎందుకు ఆ స్పృహ కరువైపోయింది? సమరక్షేత్రంలో కత్తి కింద పడేసి చేతులెత్తేసినట్లు, ఆపత్కాలంలో మొహం చాటేసినట్లు ఆర్బీఐ వ్యవహరిస్తున్న తీరు చూసి సగటు మనిషి కూడా విస్తుపోతున్నాడు. సమస్యకు పరిష్కారాలు చూపాల్సిన సమయంలో అసలేం జరుగుతుందో తనకే తెలియదన్నట్లు తెల్లమొహం వేస్తోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నల్ల కుబేరుల భరతం పట్టేందుకు సువిశాల భారత ప్రజాస్వామిక సౌధాన్ని మరింత పరిపుష్టం చేసి అన్ని రంగాల్లో పురోగమించేందుకు కేంద్రం ఓ సాహసోపేత నిర్ణయానికి సిద్ధపడినప్పుడు ముందుగా చర్చించింది. తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరింది రిజర్వ్ బ్యాంక్ నే. దేశంలో చలామణిలో ఉన్న నగదులో 4/3 పైగా ఉన్న నోట్లను రద్దు చేసే నిర్ణయం వెలువడుతున్నప్పుడు, ప్రకటన వచ్చేదాకా అది అత్యంత రహస్యం అయినప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది, ముందస్తు ఏర్పాట్లు చేయాల్సింది ఆర్బీఐనే. ఎందుకంటే ఈ దేశానికి ఏది మేలు చేస్తుందో, ఈ దేశ భవిష్యత్తు కోసం ఏం చేస్తే బాగుంటుందో కేంద్ర ప్రభుత్వం ఆలోచించగలదు, దానికి తగ్గ నిర్ణయాలు తీసుకోగలదు. కరెన్సీకి సంబంధించి కీలక నిర్ణయం వచ్చే ముందే తదనంతర పరిణామాల్ని అంచనా వేయాల్సింది. దేశం కొత్త సంక్షోభంలో చిక్కుకోకుండా తగిన ఏర్పాట్లు చేయాల్సింది ప్రభుత్వ బ్యాంకులన్నిటికీ బ్యాంకర్ అయిన ఆర్బీఐనే. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం తన వైఫల్యాలతో విమర్శల్ని మూటగట్టుకుంటూనే అటు సర్కారుపై అపనిందలకు కారణమైంది. కరెన్సీ ముద్రణ, పంపిణీ నుంచి మొదలుకుని ద్రవ్యోల్బణం నియంత్రించడం, నకిలీ కరెన్సీకి అడ్డుకట్ట వేసేలా జాగ్రత్తలు తీసుకోవడంలో రిజర్వ్ బ్యాంకే కీలకం. ఈ దేశంలోని ప్రతి మనిషి జేబులో ఉండే ఏ నోటు పైనైనా ఆర్బీఐ ముద్రతో పాటు గవర్నర్ సంతకంతో కూడిన హామీ కూడా ఉంటుందంటేనే రిజర్వ్ బ్యాంక్ది ఎంతటి గురుతర బాధ్యత అర్థమవుతుంది. భారత ప్రభుత్వానికి బ్యాంకర్ గా వ్యవహరించే ఆర్బీఐ ఆర్థిక విషయాల్లో సర్కారుకి సలహాదారుగా వ్యవహరిస్తూ ప్రతినిధిగా సహకరిస్తుంది. పాలక ప్రభుత్వాల తరఫున నగదు స్వీకరణ చెల్లింపులతో పాటు ప్రభుత్వానికి విదేశీ మార్గద్రవ్యాన్ని సరఫరా చేసేది కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే. బ్యాంకులన్నిటికీ పెద్దన్న ఆర్బీఐయే. ఏ బ్యాంక్ అయినా ఆర్బీఐ నియమ నిబంధనలకు లోబడి పనిచేయాల్సిందే. కానీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత సమయానుకూలంగా స్పందించలేక తను అప్రతిష్ట పాలు కావడంతో పాటు మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థపైనే అపనమ్మకం కలిగేందుకు కారణమైంది ఆర్బీఐ. భారీ ఎత్తున చలామణిలో ఉన్న కరెన్సీ నోట్ల రద్దు తర్వాత ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో ఖచ్చితంగా ఆర్బీఐకి అవగాహన ఉండాలి. దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థ శక్తి సామర్థ్యాలు, దానికున్న పరిమితులు ఆర్బీఐకి తెలుసు.
ఇప్పటిదాకా జరుగుతున్న నగదు లావాదేవీల్లో ఒక్కసారిగా పెను మార్పులు వస్తే ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావాన్ని రిజర్వ్ బ్యాంక్ మాత్రమే ఖచ్చితంగా అంచనా వేయగలదు. ఇప్పటికిప్పుడు ఈ పరిణామాలకు సంసిద్ధంగా లేకుంటే పర్యవసానాలు ప్రతికూలంగా ఉండే ప్రమాదం ఉందనుకుంటే ఆ విషయాన్ని ప్రభుత్వానికి విడమర్చి చెప్పడమే కాకుండా పరిష్కార మార్గాలు సూచించాల్సింది కూడా ఆర్బీఐనే. కానీ నవంబర్ 8 రాత్రి పెద్ద నోట్ల రద్దు ప్రకటన వెలువడిన క్షణం నుంచి ఆర్బీఐ తన బాధ్యతల నుంచి పక్కకి పోతున్నట్లే కనిపిస్తోంది. తప్పదన్నట్లు వివరణలు ఇచ్చుకుంటుందే తప్ప నిర్మాణాత్మక పాత్రని పోషించలేకపోతోంది. 6 వారాల్లో 59 నిర్ణయాలు. కొన్ని ఓదార్పునిస్తే ఇంకొన్ని మరింత కంగారు పెట్టాయి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని నాటికి దేశంలో 186% కరెన్సీ 500, 1000 రూపాయల నోట్లే. ఒక్కసారిగా అవి చెల్లకుండా పోతే దేశం అల్లకల్లోలమవుతుందన్న ఆలోచనే లేకపోయింది ఆర్బీఐకి. చివరికి రద్దు చేసిన నోట్లను కొత్త నోట్లతో భర్తీ చేయడానికి ఎంత సమయం పడుతుందో కూడా అంచనా వేయలేక బొక్కబోర్లా పడింది బిగ్ బ్యాంక్. నవంబర్ 8 అర్ధరాత్రితో కరెన్సీ నోట్ల విలువలో మొత్తం 86.4% వాటా ఉన్న 1500 నోట్లు చెల్లకుండా పోయాయి. డిసెంబర్ 30 తర్వాత అవి చిత్తు కాగితాలేనని ఆ లోపే డిపాజిట్ చేసుకోవాలని డెడ్లైన్ పెట్టిన ఆర్బీఐ నోట్లన్నీ బ్యాంకుల్లో గుట్టలుగా పేర్చుకుంటోంది. కానీ జనానికి మాత్రం డబ్బులు ఇవ్వలేకపోతోంది. 6 వారాలు గడిచిపోయినా పరిస్థితిలో మార్పు లేదు. జనవరి 1 నుంచి కష్టాలు తీరుతాయన్న ఆశ లేదు. కేంద్ర ప్రభుత్వం తమ మంచికే ఈ నిర్ణయం తీసుకుందని స్వాగతిస్తున్న సామాన్యుడు ఆర్బీఐ వైఫల్యాన్ని మాత్రం ఎండగడుతున్నాడు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన రోజున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర కొత్త 2000 నోట్లు ఎన్నున్నాయో తెలుసా? 4,95,000 కోట్లు. మార్కెట్లో అప్పటిదాకా చలామణిలో ఉన్న కరెన్సీలో 4వ వంతు కూడా సిద్ధం చేసుకోకుండానే, కేంద్రానికి దీనిపై తగిన దిశానిర్దేశం చేయకుండానే అచేతనంగా ఉండిపోయింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సమాచార హక్కు చట్టంతో ఈ విషయం వెలుగు చూశాక ఆర్బీఐ నిర్వాకాన్ని తూర్పారబట్టని వారు లేరు. డిమానిటైజేషన్ కు ముందు 20 లక్షల కోట్ల పైచులకు 1500 నోట్లుంటే ఒక్కసారిగా అవి చెల్లకుండా పోతే, అందులో కనీసం సగమైన కొత్త నోట్ల రూపంలో అందుబాటులోకి తీసుకురాలేకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో, ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడతారో అంచనా వేయాల్సింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే. కానీ 4వ వంతు కొత్త నోట్లతోనే ఆర్బీఐ సిద్ధమైపోవడం, అది కూడా పాత పెద్ద నోట్లను మించి 2000 నోట్లు కావటం వల్లే సామాన్యుడికి ఇన్ని తిప్పలు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకునే రోజుకి ఆర్బీఐ దగ్గర 10 రూపాయల నుంచి 100 రూపాయల దాకా ఉన్న చిన్న నోట్లు మొత్తం కరెన్సీలో 15% లోపే. పాత పెద్ద నోట్లని రద్దు చేసేసి తగినన్ని చిల్లర నోట్లు లేకుండానే కొత్తగా 2000 నోట్లు విడుదల చేస్తే సామాన్యుడికి ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందుల్ని కేంద్రం కంటే ముందు అంచనా వేయాల్సింది, జాగ్రత్త పడాల్సింది, అవసరమైతే కొన్నాళ్లు సమయం కోరాల్సింది రిజర్వ్ బ్యాంకే. కానీ అత్యంత కీలక సమయంలోనూ, కేంద్రానికి అగ్ని పరీక్ష లాంటి అంశంలోనూ రిజర్వ్ బ్యాంక్ ఏమాత్రం ముందు చూపుతో వ్యవహరించలేదనేందుకు ఎన్నో వైఫల్యాలు కనిపిస్తున్నాయి. దేశంలో ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థ, ఈ దేశ జనాభాలో ఎంతమందికి బ్యాంక్ ఖాతాలున్నాయి, 125 కోట్ల మంది ప్రజల్లో ఎంతమందికి ఏటీఎంలు అందుబాటులో ఉన్నాయో కూడా ఆర్బీఐ ఆలోచన చేయలేదన్న అనుమానం వస్తోంది కొందరికి. సైజు మారి వచ్చిన కొత్త నోటు దేశంలో ఉన్న ఏ ఏటీఎంలో కూడా ఇమడలేదు. కొత్త నోటు బయటకు వచ్చేందుకు వీలుగా ఏటీఎంలని ఉరుకులు పరుగుల మీద మార్చాల్సి వచ్చింది. పోనీ ఆ నోటైనా దక్కితే చాలని సంతృప్తి పడేందుకు ఇప్పటికీ దేశంలో 300 ఏటీఎంలు నగదు కొరతతో షట్టర్లు దించేశాయి. బ్యాంకుల్లో వారానికి 24,000కు మించకుండా ఏటీఎంలలో 2,000 చొప్పున తీసుకోవచ్చని ఆర్బీఐ విధించిన విత్డ్రా పరిమితి నవ్వుల పాలైంది. ఆర్బీఐ కనుసన్నల్లో నడిచే బ్యాంకులు క్యాష్ లేక రోజుకో కొత్త రూలు పెట్టుకుంటున్నాయి. ఓ రోజు టోకెన్, ఇంకో రోజు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, గంట క్యాష్ ఇవ్వటం, కౌంటర్ ఖాళీ అయిందని బోర్డు పెట్టేయడం, ఒక బ్యాంకు 4,000, ఇంకో బ్యాంకు 6,000, ఇలా వేటికి తోచినట్లు అవి చేతిలో ఉన్న క్యాష్ ని బట్టి అడ్జస్ట్మెంట్లు చేసుకునే దురవస్థకు కారణం ఆర్బీఐనే. అన్ని బ్యాంకులకు నగదు పంపిణీ క్రమ పద్ధతిలో జరగడం లేదనే నిందారోపణలు భరించాల్సి రావటం ఆర్బీఐ స్వయంకృతమే. వారానికి 24,000 కాదు కదా, 10,000 కూడా తీసుకోలేకపోయారు కోట్ల మంది ప్రజలు. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కార్డు లావాదేవీలపై రుసుములు ఎత్తివేసినట్లు ఆర్బీఐ ప్రకటించినా, క్యాష్లెస్ లావాదేవీలకు కొన్ని ప్రోత్సాహకాలు ఇచ్చినా జేబుకు చిల్లుపడ్డ సామాన్యుడు ఆర్బీఐ పేరెత్తితేనే ఒంటి కాలిపై లేస్తున్నాడు.
బ్యాంకుల్లో క్యూలను నియంత్రించేందుకు వేలిపై సిరాచుక్క లాంటి ఆలోచన చేసి చంకలు గుద్దుకున్న ఆర్బీఐ తర్వాత నాలిక ఖర్చుకుంది. పాత నోట్ల డిపాజిట్ కి పనికిమాలిన రూల్స్ పెట్టి బ్యాంకుల ముందు జనం బతుకు తెల్లారేలా చేసింది. సందట్లో సడేమియాల్లా కొన్ని బ్యాంకులు, కొందరు ఉద్యోగులు ఆర్బీఐ నుంచి వచ్చిన కట్టల్ని నలుకువేరుల బీరువాల్లోకి చేర్చారు. చివరికి కొందరు ఆర్బీఐ ఉద్యోగులు కూడా సీబీఐ చేతికి చిక్కారు. ఆర్బీఐ ముందే బ్యాంకుల్ని సన్నద్ధం చేసుంటే నిర్ణయం వెలువడగానే బ్యాంకులకు కొత్త మార్గదర్శకాలిచ్చి జనం అవస్థపడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునుంటే ఈ పాటికే అంతా దారిలో పడుండేది. ఆర్బీఐ గవర్నర్ కనిపించడం లేదని సోషల్ మీడియాలో సెటైర్లొచ్చాయంటే రిజర్వ్ బ్యాంక్ ఎంతగా అప్రతిష్ట పాలైందో అర్థమవుతుంది. పొరపాట్లు జరగచ్చు, అయితే వెంటనే సవరించుకోవాలి. కానీ పొరపాట్లు అలవాటైనట్లు పదే పదే చేస్తూ పోతోంది ఆర్బీఐ. 42 రోజుల తర్వాత కూడా వాట్ నెక్స్ట్ అనే దానిపై క్లారిటీ లేదన్న అనుమానాలకు తావిచ్చేలా ఉంది రిజర్వ్ బ్యాంక్ వ్యవహార శైలి. పాత పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిసెంబర్ 30 వరకు డిపాజిట్ చేసుకోవచ్చని, ఆ తర్వాత కూడా తగిన ఆధారాలు సమర్పించి రిజర్వ్ బ్యాంకులో నేరుగా డిపాజిట్ చేయొచ్చని మొదట చేసిన ప్రకటనకి భిన్నంగా గందరగోళాన్ని సృష్టించింది రిజర్వ్ బ్యాంక్ తాజా ప్రకటన. ఈ 10 రోజులు రోజువారీ డిపాజిట్ 5,000కు మించకూడదన్న ఆర్బీఐ తాజా నిబంధన దుమారం రేపటంతో అలాంటిదేం లేదని కేంద్ర ప్రభుత్వం సవరించాల్సి వచ్చింది. భారీ ప్రాజెక్టు మొదలుపెట్టినా దాన్ని ఎప్పటిలోగా పూర్తి చేయాలో ఓ లక్ష్యం ఉంటుంది. కానీ కరెన్సీ కష్టాలు ఎప్పటికి తీరుతాయో సామాన్యుడికే కాదు, నోట్లు ఆచేసే రిజర్వ్ బ్యాంకే తెలియటం లేదు. వారం 10 రోజులు ఇబ్బంది పడ్డా పర్లేదనుకున్న సామాన్యుడు 6 వారాలు ఓపిగ్గా ఉన్న ఆర్బీఐ మాత్రం మీనమేషాలు లెక్కిస్తూనే ఉంది. కొత్త సంవత్సరమైనా కరెన్సీ కష్టాలు తప్పుతాయన్న నమ్మకం లేకుండా పోయింది. ఆరు వారాల నుంచి ఇబ్బందులు పడుతున్నా, తమ సమయం అంతా బ్యాంకులు, ఏటీఎంల దగ్గరే గడిచిపోతున్నా సామాన్యుడు సహనంగా ఉన్నాడు. డబ్బు కొరతతో అవసరాల్ని వాయిదా వేసుకుంటున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని మాత్రం ఎక్కువ మంది ప్రజలు నిందించడం లేదు. బ్యాంకుల్ని తప్పు పడుతున్నారు. ఆర్బీఐ నిర్లక్ష్యాన్ని నిలదీస్తున్నారే కానీ కేంద్ర నిర్ణయం మన మంచుకేననుకుంటున్నారు. కేంద్ర నిర్ణయానికి అనువుగా ఆర్బీఐ వేగంగా స్పందించి ఉంటే ఈ పాటికి పరిస్థితులు చక్కబడేవి. కరెన్సీ పరంగా క్షేత్రస్థాయి సమస్యలు, ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేయాల్సింది ఆర్బీఐనే. ఎందుకంటే దాని డ్యూటీనే అది. 2004లో 34% ఉన్న పెద్ద నోట్లు 2010 కల్లా రెట్టింపై 79%కి చేరుకున్నాయి. 2016 నవంబరు 8 నాటికి మొత్తం కరెన్సీలో పెద్ద నోట్ల శాతం దాదాపు 87%కి చేరుకున్నాక కూడా మోడీ సర్కారు ఈ సాహసోపేత నిర్ణయం తీసుకుని ఉండకపోతే దేశం సంక్షోభం దిశగా అడుగులేసేది. అందుకే ఆ నిర్ణయం అనివార్యమైపోయింది. కానీ ఆ నిర్ణయానికి అనుగుణంగా ఆర్బీఐ స్పందించకపోవడంతో కొత్త సమస్యలు తలెత్తాయి. ప్రశ్నాపత్రాల్లో అచ్చుతప్పులు అలవాటైపోయిన భారతీయ సమాజం ఇప్పుడు కరెన్సీ నోట్లలో తప్పులు వెతుకుతోందంటే కారణం ఆర్బీఐ నిర్వాకమే. 2000 నోటు తడి తగిలితే రంగు వెలిసిపోతోంది. రంగు వెలిస్తేనే అసలు నోట్లున్నట్లు చెబుతుంటే ఏడవాలో నవ్వాలో తెలియటం లేదు జనాలకి. ఇక దేశంలో 300 మంది చేతికందని కొత్త 500 నోటు ఊసరవెల్లిలా రంగులు మార్చేస్తోంది. హడావుడి ప్రింటింగ్ తో నోట్ల ముద్రణలో సారూప్యత లేకుండా పోయింది. పైగా కొన్ని అక్షర దోషాల ఆర్బీఐ ప్రతిష్టకి మసిలా అంటుకున్నాయి. పిచ్చిరాతలు రాయకుండా పవిత్రంగా చూసుకోమని నోటోపదేశం చేసిన ఆర్బీఐ కరెన్సీ ముద్రణలో మాత్రం కొన్ని ప్రమాణాల్ని కాలికొదిలేసింది. నోటుని నవ్వులపాలు చేసింది. తీరా షేడ్స్ తేడా ఉన్న నోట్లు రేపు చల్లకుండా పోతాయన్న అపోహలు మొదలయ్యాయి. పైగా ప్రింటింగ్ సరిగా లేని నోట్లని బ్యాంకుల్లో ఇవ్వచ్చని బంపర్ ఆఫర్ ఒకటి. ఏ కోణంలో చూసినా జనానికి రిజర్వ్ బ్యాంకే దోషిలా కనిపిస్తోంది. ఇంత జరిగాక కూడా తప్పులు దిద్దుకోవటం లేదు ఆర్బీఐ. సరే, అయిందేదో అయిపోయింది. ఇంకో 10 రోజులు ఓపిక పడితే సమస్యలన్నీ తీరిపోతాయనుకుంటే ఆశ దోశ అప్పడం అంటోంది ఆర్బీఐ. ఇప్పటికే బ్యాంకుల్లో పాత పెద్ద నోట్లు 13 లక్షల కోట్లకు పైగా డిపాజిట్ అయ్యాయి. దానికి సరిపడా కాదు కదా, సగం కూడా బ్యాంకులకు చేరవేయలేకపోయింది ఆర్బీఐ. పోనీ ఎప్పటికల్లా ఈ సమస్య తీరుతుందో చెప్పేందుకు ఆర్బీఐకే క్లారిటీ లేదు. దేశంలో 4 చోట్ల ఆర్బీఐ ప్రింటింగ్ ప్రెస్లలో నోట్ల ముద్రణ జరుగుతోంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెలువడినప్పటి నుంచి రాత్రింబవళ్లు రోజు 3 షిఫ్టుల్లో ప్రింటింగ్ మిషన్లు పనిచేస్తున్నాయి.
ఎంత చొక్కాలు చించుకున్నా రోజుకు 2,000 కోట్లకు మించి ప్రింట్ చేయలేకపోతున్నారు. తన దగ్గరున్న మిషన్ల కెపాసిటీ ఎంతో రిజర్వ్ బ్యాంక్ కి తెలీదా? ఏ అంచనా లేకుండానే నోట్ల రద్దు నిర్ణయానికి క్షణం ఆలస్యం చేయకుండా పచ్చజెండా ఊపేసిందా? ఆర్బీఐ మీద భరోసాతోనే కేంద్రం కూడా నిర్ణయం తీసుకుంది. కానీ ఈ రేంజ్ లో నోట్లు ప్రింట్ అవుతూ పోతే కరెన్సీ కష్టాలు ఇంకో 2-3 వారాలు కాదు 4-5 నెలలు తప్పేలా లేవు. అసౌకర్యానికి చింతించడం, ప్రజల సహకారానికి ధన్యవాదాలు చెప్పడమే తప్ప ఆర్బీఐ చేస్తున్నదేమీ లేదు. నోట్ల కష్టాలు తీరిన తర్వాత నగదు ఉపసంహరణపై పరిమితులు సడలిస్తానంటోంది ఆర్బీఐ. కానీ ఆ కష్టాలు ఎప్పటికి తీరుతాయో కరెన్సీకి సుప్రీం అయిన ఆర్బీఐ చెప్పలేకపోతోంది. నాయకుల వాగ్దానాల్ని మరిపించే స్టేట్మెంట్లే తప్ప ఆర్బీఐ మాటల్లో చేతల్లో ప్రాక్టికాలిటీ లేకుండా పోయిందనే విమర్శలు పెరుగుతున్నాయి. మరోవైపు ఆర్బీఐ తీరుపై బ్యాంకుల్లో కూడా అసహనం పెరుగుతోంది. 28న నిరసన ప్రదర్శనలకు సిద్ధమవుతున్నారు బ్యాంకుల సిబ్బంది. ఆర్బీఐ తక్షణం ఆదుకోలేకపోయినా కనీసం గందరగోళ ప్రకటనలు చేయకుండా ఉంటే చాలనుకుంటున్నారు సామాన్య జనం. పదవీ బాధ్యతలు చేపట్టగానే ఇంతగా జనం నోళ్లలో నానుతున్న ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ చేతిలో అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏదీ లేకపోయినా నష్ట నివారణకైనా తక్షణ చర్యలకు ఉపక్రమించకపోతే రిజర్వ్ బ్యాంక్ కి అంటుకున్న మసి అలాగే నిలిచిపోయే ప్రమాదం ఉంది.